మీతో ఒక విషయం చెప్పాలి దేవగారు. ఇన్నాళ్ల నుండి మీరు ఆపడానికి చూసిన గొడవలు పగలు మళ్ళీ మొదలయ్యాయి సార్. కారణం మీ అబ్బాయి సార్. ఎప్పుడేం జరుగుతుందా అని భయమేస్తుంది సార్. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఉంటాను సార్. బాబు ఆ పట్టు వస్త్రాలు మార్చుకుని రండి. అందరూ ఒకే చోట దొరికారు. ఒక్కడు కూడా మిగలకుండా లేపేస్తాను. వాడుండగా ఎవ్వడి మీద కత్తి పడనివ్వడు. మొదటి వేటు వాడు మీదే పడిపోవాలా? లోపలికి తీసుకెళ్ళండి. అందరినీ లోపలికి తీసుకెళ్ళండి.
కత్తులు పదండ్రా. ఎక్కడికి? అమ్మ చావు కారణమైన ఏ ఒక్కడు ప్రాణాలతో ఉండకూడదు. ఒక 10 నిమిషాలు మీ ఆశయం సిద్ధాంతం పక్కన పెట్టి లోపలికెళ్ళండి. 20 ఏళ్లుగా పరిష్కారం దొరకని సమస్యని 2 నిమిషాల్లో ముగించుకొచ్చేస్తా. 2 నిమిషాలు అంటున్నాడు అన్నయ్య. మీరు లోపలికెళ్ళండి. 20 ఏళ్ల క్రితం ఇలాగే ఆపి తప్పు చేశారయ్యా. ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయొద్దయ్యా. బాబు చెప్పినట్టు లోపలికి వెళ్ళండి అయ్యా. ఈ ఇంట్లో అమ్మ కట్ట ఆరే లోపు ఆ ఇంట్లో 10 కట్టెలు కాలాలా? ఏం పాపం చేస్తే పుట్టావురా నువ్వు నాకు? మిమ్మల్ని కూడా కాదనుకుని ఇన్నేళ్లుగా ఈ ఊరి కోసం వీళ్ల కోసమే బతుకుతూ వీళ్ళని మళ్ళీ మనుషులు చేద్దామనుకున్నా. కానీ నీ నీడ తాగ్గానే మళ్ళీ పశువుల్లా మారాను. నిలువెత్తు ప్రేమలా మలిచానని చెప్పిందిరా పిచ్చిది. దాన్ని మోసం చేశావు కదరా. ఏ భయంతో ఈ ఊరి నుంచి అది వెళ్ళిపోయిందో ఆ భయాన్ని నిజం చేసి ఈ లోకం నుంచి పంపించేశావు కదరా. నీ వల్ల ఈ ఊరు మళ్ళీ ఇలా మారుతుందని తెలిస్తే నిన్నెక్కడికి రానిచ్చేవాణ్ణి కాదు. నీ వల్ల దాని ప్రాణమే పోతుందని తెలిస్తే నిన్ను ఈ భూమి మీదకే రానిచ్చేవాణ్ణి కాదురా. దాని బదులు నీ ప్రాణం పోయింటే బాగుండేది కదరా. పోరా, మమ్మల్ని ఈ ఊరిని వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చచ్చిన తర్వాత కూడా ఇక్కడికి రావద్దు. అయ్యా 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 బావా వద్దురా. ఈ పసి మనసుకి ఆకాశాయుడొద్దు. అమ్మని చంపుకున్నాడు. రేపు నిన్ను కూడా వద్దమ్మా. చుట్టంగా వచ్చిన వాణ్ణి చుట్టంగానే పోనివ్వు. జనం కోసమే కదరా దేవాగాడు దేన్ని లెక్క చేయండి. తెల్లారేసరికల్లా కాలి బూడిదైపోతే ఏం చేస్తాడో చూద్దాం. రెండిళ్ల మధ్య వైరం 2 ఊళ్ల మధ్య వైరంగా మారకూడదని 20 ఏళ్లుగా కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నాను సార్. పగతో వాళ్ళు నా ఇంటి మీదకొస్తే బాధతో ఓర్చుకుంటున్నామే కానీ తిరిగి వాళ్ళ ఇంటి మీదకి కత్తులు దూయట్లేదు సార్. నిన్న రాత్రి సమయానికి మా వాళ్ళు వచ్చి ఆపకపోతే ఊరు శ్మశానంగా మారేది సార్. పంట చేతికి వచ్చింది కదా, మీ వాళ్ళే బిర్రున దాగి తగలెట్టుకొని ఉంటారు. పైగా చదువుకున్నోడున్నాడుగా, ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పుంటాడు. ముందు వెనక చూడకుండా కొంపలంటించుకున్నారు.
ఎస్పీ గారు, చిన్న పెద్ద చూడకుండా వాళ్ళు చెప్పింది నమ్మి మమ్మల్ని ఏడదాకా పిలవకూడదు. చెయ్యనివి కూడా చేయాలనిపిస్తుంది. సారీ దేవా గారు, ఇది వాళ్లే చేశారని నాకు కూడా తెలుసు. కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. మండే సూర్యుడు కూడా అలిసిపోయి పశ్చిమానికి వాలిపోతాడు. కానీ వీళ్ళ ఆవేశాలు ఎప్పుడు అలిసిపోతాయో అర్థం కావడం లేదు సార్. వస్తాను. ఈ గడ్డ మీద పుట్టినోడికి రక్తం మరిగితే పగోడి ప్రాణం కోసం వస్తారనుకున్నాను. ఇలా ఆడంగోల పోలీసుల దగ్గరకు వస్తారనుకోలేదు. ఈసారికి ఇళ్లే తగలబడ్డాయి. ఇళ్లలో ఉన్న జనం కూడా తగలబడితే ఆడికి పోతాడో. మనిషి పశువరా? ఎక్కడికి? కాలర్ పట్టుకోవడం ఏముందిరా? నీ ఊరొచ్చింది మెడే పట్టుకున్నా. ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకు రావాలి. నేను హ్యాంగర్ కొన్న షెట్ వేసుకొచ్చేస్తా. వాడితో జాగ్రత్త బాబు. 10 ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు. వాడితో జాయిన్ అయిన వాళ్ళందరూ లెక్చరర్ కూడా అయిపోయారు. మా పూర్ణన్నతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. నువ్వు ఏడకెళ్ళొచ్చుడు బెగ్గి నల్లోకలు సలగాడు ఉత్సా ఓపిస్తుండు. గీన అయ్యా గిట్లనే కంటిన్యూ అయితే మొత్తానికి అవలగాలం అయిపోతావు. కానీ బొక్కలు పోటీ అలాగలా తుక్కలు చేయాలి. మన పేరు చెప్తే సలగానికి సుధురాంచేద్దాం. ఎంత ఎదిగిపోయావన్నో యవ్వని గురించి ఆలోచన చేసేది లేదు. ఏ శైరి నా గురించి అస్సలు ఆలోచన. ఎవడ్రా నువ్వు? అర్థంలో వేసిస్తా కొడుకులను. ఆ పూర్ణ నాకు వదిలేండి. వాడిని నేను హ్యాండిల్ చేస్తా. రే కొడుకుల గుట్నాల వల్ల కొట్టే మూడ్లో వచ్చినా నువ్వు నడిమిట్లా పరిచయం చేయకు. నీ టెంపో నాకు అర్థమైంది. కొంచెం ఆగు. టాస్ వేస్తా. టాస్లో ఎవరు నెక్కితే ఆ పూర్ణ వాళ్ళ సొంతం. ఏ నడిమిట్లా నీ బొంగులో టాసేంద్రాబాయ్ నువ్వు పక్కన కొడుకులను. ఏ బండడు, నువ్వు బాగా రెచ్చిపోతున్నావు. సరే ఓపెన్ చేద్దాం. మీరు నేను కొట్టేసుకుందాం. ఎవరు విన్ అయితే పూర్ణ వాళ్ళ సొంతం. నీ అంత ఎమోషనల్ కాకపోయినా వాడిని నేను బాగానే హ్యాండిల్ చేయగలను కదా. ఎమోషన్ తొగడా నాన్న, అంత ఓవర్ యాక్షనే. నీకు తెలియంది ఏమున్నా, నువ్వైతే ఎక్దమ్ రిధంలో ఉన్నావు. గీ మ్యాటర్ నువ్వు హ్యాండిల్ చేసుడే కరెక్ట్. నమస్తే అన్న, ఉంటానా మంచిది. గేడు రూపాయికి తక్కువ శారణాకి ఎక్కువ ఐటమ్ కాడు. డూడ్స్ అన్నా రేపొద్దున ఆడిని వదిలేసి ఫ్రెష్ గా నా మీద రారు కదా. ఊకో అన్న, పొద్దున ఎంట్రన్స్ టెస్ట్ ఉన్నది, మేము చదువుకోవాలి. అబే గిల్ టిప్పర్లు వేసుకరానరా రూమ్ పోగానే ముందు